శబరిమలకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహేషిని హతమారుస్తాడు. ఇదంతా దేవతలు చూసి ఎంతో ఆనందంతో దేవతలందరూ పులులలాగా మారిపోయి అయ్యప్పని ఎక్కించుకొని రాజ్యానికి వెళుతుండగా మార్గ మధ్యంలో దట్టమైన అడవిలో ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని ఎవరో కలవరిస్తూ అయ్యప్పకు వినిపిస్తుంది. ఎవరబ్బా అని అయ్యప్ప స్వామి అటువైపుకు వెళ్ళగా ఒక ముసలావిడ కూర్చుని తపస్సు చేస్తూ కనబడుతుంది. ఎవరు అమ్మా మీరు? ఇంత దట్టమైన అడవిలో తపస్సు చేస్తూ ఉన్నారు అని అడగగా ఆమె కళ్ళు తెరిచి అయ్యప్పను చూస్తుంది. ఆమె అయ్యప్పని చూడగానే ఆమెకు అయ్యప్ప విష్ణువులాగా కనపడతాడు. ఎందుకంటే అయ్యప్పలో విష్ణువు మరియు శివుడి అంశాలు రెండూ ఉంటాయి. అందుకే ఆమెకు అలా కనపడతాడు. ఆమె పోరున ఏడుస్తూ, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. నా పేరు శబరి. త్రేతాయుగములో మా వంశంలో మా అవ్వ శబరి రాముడి దగ్గర మోక్షం పొందింది. నేను కూడా మీ దగ్గర మోక్షం పొందాలి అని ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అని ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. అప్పుడు